శ్రీకాకుళం జిల్లా శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో అపచారం జరిగింది. సాక్షాత్తు దశావతారాల్లో రెండో అవతారమైన కుర్మ అవతారానికి సంబంధించి నక్షత్ర తాబేలు మరణించిన తాబేలు దహనం చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తాబేలును కాల్చివేయడంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మరోవైపు చనిపోయిన తాబేలు మాకు ఏ సంబంధం లేదు అని అధికారులు చెబుతున్నారు. హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన కలకలం రేగింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని శ్రీకాకుళం శ్రీ కూర్మనాథ స్వామి ఆలయం నుంచి మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా శ్రీ కూర్మనాథ స్వామి ఆలయం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏకైక కూర్మనాథ స్వామి అవతారంలో పూజించేటటువంటి విష్ణు దేవాలయంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉండేటటువంటి ఆలయానికి కొంత వేల మంది భక్తులు వస్తూ ఉంటారు నిత్యం కూడా. అయితే ఈ సందర్భంలో ఇక్కడ ఈ ప్రిన్సెస్ లో దాదాపు 15 నక్షత్ర తాబేళ్లు చనిపోవడం ప్రస్తుతం అందరు భక్తులకి కూడా ఆందోళన కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నక్షత్ర తాబేల్ని సాక్షాత్ విష్ణుమూర్తి అవతారంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా పూజిస్తున్నారని మనకు తెలుస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు, ఏదైతే తాబేళ్లను సంరక్షించేటటువంటి పార్క్ ఉందో ఆ పార్క్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే ఆలయ రికార్డ్స్ ప్రకారం దాదాపు 210 తాబేళ్లు ఉన్నట్టుగా అయితే రికార్డ్స్ లో చూపిస్తున్నారు. అయితే తాబేళ్లకు సంబంధించినటువంటి సంరక్షణ మాత్రం ఏదైతే గ్రీన్ మెర్సీ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ కి గత 10 సంవత్సరాల ముందే అప్పచెప్పామని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ తాబేళ్ల సంరక్షణ అంతా కూడా గ్రీన్ మెర్సీ ఆర్గనైజేషన్ వల్ల దగ్గరుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఒకే రోజు 15 తాబేళ్లు చనిపోవడం, అంతేకాదు అధికారికంగా చనిపోయిన తాబేళ్లు రికార్డ్స్ లో లేకపోవడం, ఆ రికార్డ్స్ లో లేకపోవడమే కాదు ఆ తాబేళ్లకు సంబంధించి ఎవరికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాటిని తీసుకువెళ్లి ఒక తుప్పల్లో పడేసి అన్నిటికీ కలిపి అగ్గి పెట్టేయడం, ఇవన్నీ కూడా ఏదైతే హిందువుల యొక్క మనోభావాలు ఉన్నాయో వాటిని దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి విషయం తెలుసుకున్న భక్తులు కానివ్వండి లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ నిత్యం ఈ తాబేళ్లకి సేవలు చేసేటటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడదాం. ఈ తాబేళ్ల విషయంలో ఎందుకని ఇలా జరిగింది, నిజంగానే ఇవి ఆలయానికి సంబంధించినవా కాదా అనేటటువంటి క్లారిఫికేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మొత్తం విషయం మీద ఏమనుకుంటున్నారు అని చెప్పి చెప్పండి. అసలు మొత్తం విషయం మీద మీరు ఏమనుకుంటున్నారు? మేడం గారు ఆవిడ చెప్తున్న విషయం అయితే ఆవిడ కొద్ది మతి స్థిమితం లేదు. అండ్ 10 చనిపోయాయని చెప్తున్నారు. యాక్చువల్లీ అవి 10 కాదండి, ఒక 50కి మించి ఉన్నాయి. అటువైపు మీరు అటువైపు కానీ వెళ్ళి చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ ఇది చేసేటోళ్ళు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మీరు ప్రయత్నించండి మీ టీవీ తరఫున. ఇక్కడ చనిపోయినవి అయితే తాబేలు జీవితకాలం ఎంతో మీకు తెలుసు, దగ్గర 300-400 సంవత్సరాలు బతుకుతాయి. అందులో చిన్న పిల్లలు డిసీజ్ వచ్చి చనిపోతే మొత్తం చచ్చిపోతాయండి. ఒకే టైంలో మొత్తం చచ్చిపోవాలి. అలాంటివి ఒక 50-60 తాబేలు అవతలుంటే వీళ్ళు 10 ఎక్కడ చచ్చిపోయి 10 అవతలేసాను బయట నుంచి తెచ్చారు. మేడం గారు బయట నుంచి తెస్తారు చాలా మంది. ఇది టెంపుల్ కాబట్టి స్టార్ తాబేలు బయట చాలా వరకు దొరుకుతాయి. శ్రీకాకుళం ఊర్లో చాలా వరకు స్టార్ తాబేలు అనేవి దొరుకుతాయి. ఎక్కడ దొరికినా వాళ్ళు పసుపు కుంకుమ పెట్టేసి ఇక్కడ తెచ్చి పెడుతుంటారు. అవి చచ్చిపోయే విధంగా అయితే ఇంతవరకు మాకు తెలిసి, మేము శ్రీకాకుళంలో పుట్టి ఇంతవరకు మా ఊర్లో ఎవరికైనా అడగండి, తాబేళ్లు చనిపోయి ఇలా కాల్చేసామనే విషయం ఎవరికీ తెలియదు. ఇదే మొదటిసారి. అలాంటిది చనిపోయి కాల్చేయమనేది అవాస్తవం మేడం, అది కరెక్ట్ కాదు. అది అంటే వాటికి కనీసం పోస్ట్ మార్టం కూడా నిర్వహించకుండా పడేయడం ఎలా ఉందనుకుంటున్నారు? జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. హిందూ పరిషత్ కోశాధికారిని నేను జిల్లా. నా పేరు టంకాల సూరప్పడు. హిందూ మనోభావాలు అనేక నమ్మకాలు అనమాట. ఒక తాబేలుకి హిందువులు అతిగా పూజించినటువంటి వ్యవస్థ తాబేలుకు ఉంది. అక్కడ ప్రపంచంలో కూర్మం అంటే ఒక ప్రసిద్ధిగాంచినటువంటి దేవస్థానం. ఈ దేవస్థానంలో ఒక తాబేలు చనిపోయింది, గవర్నమెంట్ కి చూపించాలి. గవర్నమెంట్ ఇది ఎండోమెంట్ ఏం చేస్తుంది, ఎండోమెంట్ ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది, హిందూ మనోభావాలను ఎంతగా దెబ్బతిన్నాయి జనాలు గమనిస్తున్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీయడం కోసమని ఇలాంటి ఉన్మాదాలు చేస్తున్నారు. దీన్ని ఖండించే ధోరణి ఉంది ఎండోమెంట్కి ఉన్నది. ఎండోమెంట్ గమ్మును రావాలి, దీన్ని స్పందించాలి, దాన్ని పోస్ట్ మార్టం చేయాలి. ఇక్కడ ఒక పని మనిషి ఒక 10 తాబేళ్లు అంటున్నది, అక్కడ చూస్తే 50-60 తాబేళ్లు ఉన్నాయి. తీరా చిన్న తాబేళ్లు ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని కావాలని ఎవరైనా సరే ఇలాంటివి చేశారు అనుకుంటున్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీయడం కోసమని అవి చెయ్యొచ్చు. దానికి ఎండోమెంట్ ఏం చేస్తుంది? ఎండోమెంట్ నుండి ధార్మిక స్వచ్ఛందాలకు ఇవ్వండి అని ఎంతగానో స్వచ్ఛంద సంస్థలు ఎత్తుకొట్టుకుంటాను. ఎలాంటి ఉన్మాదాలే వస్తున్నాయి. ప్రభుత్వం ఎండోమెంట్ ఇలాంటి ఉన్మాదాలే. దీన్ని పరిష్కరించలేదు. మీరేం చెప్తారు? మనం చూసుకున్నట్లయితే తిరుపతిలో మన గోశాలలో జరిగిన ఇష్యూ, అది తర్వాత చాలా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో సాక్షాత్ విష్ణుమూర్తి అవతారంగా భక్తులు వీటిని భావించి పూజిస్తారు. అలాంటివి 15 అని వెలుగులోకి వచ్చింది, కానీ వెలుగులోకి రాని ఎన్నో ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఈ తాబేలు చనిపోవడం ఎలా చూడాలంటే? జై శ్రీరామ్, నమస్కారం అండి. శ్రీ కూర్మనాథ స్వామి వారి దేవాలయం అన్నటువంటిది ప్రపంచంలోనే శ్రీమన్నారాయణ అవతారాల్లో 2వ అవతారం కూర్మనాథ స్వామి వారి అవతారం. ఆ అవతారాన్ని ఇప్పుడు తాబేళ్లు ఏవైతే ఉన్నాయో, నక్షత్ర తాబేళ్లు ఏవైతే ఉన్నాయో
అవి స్వామివారి స్వరూపంగా భావించి ఇక్కడ స్వామివారి స్వరూపమే ఉంది అన్నటువంటి భావనతో ఇక్కడ తాబేళ్ల పార్కుని ఏర్పాటు చేయడము, ఆ తాబేళ్ల పార్కుని ఒక స్వచ్ఛంద సంస్థ ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. అన్నారు కదా, ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయం మీద అభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది ఏదైతే ఆలయ అధికారులు చెప్తున్నారో, అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రీన్ మెక్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా ఈ తాబేళ్లను సంరక్షిస్తున్నాం అంటున్నారు. అయితే ఆయన ఎమ్మెల్యే గొండి శంకర్ కూడా ఇక్కడ చేరుకొని రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించడం జరిగింది. అయితే రికార్డ్స్ పరిశీలనలో చూసుకున్నా సరే ఎలాంటి ఈవోకి సంబంధించిన సిగ్నేచర్స్ కానివ్వండి, లేదా ఆలయానికి సంబంధించిన ఎవరైతే గ్రీన్ మెక్స్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్స్ కానీ లేకుండా ఇక్కడ ఉండేటువంటి తాబేళ్ల యొక్క సంరక్షణ లిస్ట్ ఉండడం ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఆలయ ప్రాంగణంలో సరిపోయినటువంటి తాబేళ్లకి కనీసం పోస్ట్ మార్టం చేయాలి కదా. ఒకవేళ కారణం ఏదైనా సరే మిగతా తాబేళ్లకు కూడా ఆ ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేదైనా ఒకవేళ ఏదైనా వైరస్ సోకినట్లయితే వాటికి కూడా ఇబ్బంది కలుగుతుంది కదా. అవన్నీ ఆలోచించకుండా ఎందుకని అంత హుటాహుటిన ఎవరికి ఈ విషయాన్ని తెలియజేయకుండా ఆలయ ప్రాంగణం బయట వాటిని తుప్పల్లో పడేసి అలా దహన సంస్కారాలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళే కాదు, ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ ఆలయ ఈవో కానివ్వండి, లేదా మిగతా వారు కానివ్వండి ఇప్పటికీ కూడా తెలియజేయనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదేమైనా త్వరగా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకి ఈ ఆలయ సమాచారాన్ని ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు.